హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేమైతే బెంగళూరు వచ్చేసాము. బెంగళూరు వచ్చాక తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇది అనమాట. సో వచ్చిన తర్వాత ఇల్లు డస్టింగ్, క్లీనింగ్ అన్నీ అయ్యేసరికి కోల్డ్ వచ్చేసింది. సో కోల్డ్ కొంచెం తగ్గి ఈ రోజు అయితే సండే మేము ఆదియోగి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. బెంగళూరులోనే ఆదియోగి టెంపుల్ కూడా ఉందంట, అది మాకు రీసెంట్గానే తెలిసింది. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. బెంగళూరులో చిక్కబలపూర్ అని ఒక ప్లేస్లో ఉంది ఆదియోగి స్టాట్యూ ఉందంట. సో అందుకని చెప్పి అక్కడికి ఈరోజు అయితే బయలుదేరాము. సో నాతో పాటు మీరందరూ కూడా ఆ వ్లాగ్ని చూసేయండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరాం. ఇప్పుడు అరౌండ్ 7:45 టైం అయితే అవుతుంది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 1.5 hour పడుతుంది. మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి 75 kilometers అంట. అంటే మేము మ్యాప్ నమ్ముకునే కదా వెళ్ళిపోతాం అందరం కూడా. రూట్స్ ఏం తెలీదు, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకోవడం వెళ్ళిపోవడం. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం. మధ్యలో దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు వెళ్ళిపోతాం అనమాట. ఇంకా సో అయితే కంటిన్యూ చేసేద్దాం వ్లాగ్ని. అండ్ ఇంకా మేము ఇలా వెళ్తూ ఉండగా మంచి మంచి కంపెనీస్ అయితే కనిపించాయి. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనిపించింది అనమాట. లైక్ L&T కంపెనీ అని, ఇలా చాలా కంపెనీస్, ఫిలిప్స్ కంపెనీ, ఇవన్నీ కంపెనీస్ కనిపించినాయి. అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ హైవే మీదుగా వెళ్తుండగా కనిపించాయి అనమాట. హైదరాబాద్ హైవే అని కాదు, బెంగళూరు నుంచి వెళ్తున్నాం ఆదియోగికి. అక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపించాయి. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట. సో ఇంకా ఎండ్ అయితే మామూలుగా లేదు. అండ్ అలానే ఎయిర్పోర్ట్ రోడ్లో మేము వెళ్ళాము. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆగాము. సో ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాం. శివప్రసాద్, ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్. ఇక్కడ చూస్తున్నట్టయితే కన్నడలో కూడా రాసింది. అండ్ ఇంకా ఎండ్ అయితే లిటరల్లీ చెప్తుంటే నమ్మరు, అసలు కళ్ళు ఓపెన్ చేయలేకపోయాము, అంత ఎండ్ ఉంది. నాకు ఇక్కడ బెంగళూరు హోటల్స్లో నచ్చేది ఏంటంటే మనం మెనూ చూడాల్సిన పని లేదబ్బా. ఆ రోజు ఏమేమి స్పెషల్సా అని మనకి రిసెప్షన్లోనే ఇలాగొక శాంపిల్ పీసెస్ అన్నీ పెట్టి డిస్ప్లేలో ఉంచుతారు. సో అక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వస్తుంది ఏంటి అనేది కూడా అక్కడే మనకు తెలిసిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఈగర్గా ఎప్పుడు వస్తుందా అని. ఎండ మాత్రం నేను కారు దిగి రెస్టారెంట్లోకి వచ్చినప్పటికీ నాకు కళ్ళు నొప్పి వస్తున్నాయి లిటరల్లీ. మా చిన్నోడు ఇడ్లీ సాంబార్ చెప్పుకున్నాడు, నేను దహివడ చెప్పుకున్నాను ఎండ ఎక్కువగా ఉందని చెప్పి. ఇక్కడ దహివడతో ఏంటి అంటే కారబూందీ ఇస్తారు. దహివడ ఇక్కడ స్వీట్గా ఉంటుంది. మనం ఇంట్లో నార్మల్గా చేసుకుంటే స్వీట్ అనేది వేసుకోము కదా, లైట్గా స్వీట్ అనేది తెలుస్తుంది. అండ్ అలానే ఈ కారబూందీ వేసుకోవడం వల్ల ఆ స్వీట్ని కవర్ చేసేయచ్చును. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ యాజ్ యూజువల్ మా పెద్దోడికైతే బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి మసాలా దోశ ఫేవరెట్ అయిపోయింది. సో వాడేమో మసాలా దోశ చెప్పుకున్నాడు. మా హస్బెండ్ యాజ్ యూజువల్ సెట్ దోశ అంటే బెంగళూరులోనే తినాలబ్బా. వైజాగ్లో కూడా సెట్ దోశ వేస్తారు, కానీ ఇడ్లీ పిండితో అట్లేసి ఇచ్చేస్తారు. సెట్ దోశ అంటే అది కాదు. సెట్ దోశతో ఒక కర్రీ కూడా ఇస్తారు. ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో చెప్పాను కదా, ఇక్కడ టిఫిన్ అయితే వచ్చేసింది వీడిది. అండ్ అలానే మా హస్బెండ్ కూడా తెచ్చేసుకున్నారు సెట్ దోశతో ఆ కర్రీనే చాలా బాగుంటుంది. అంటే అన్ని హోటల్స్లో అలా దొరకదు మనకి ఆ కర్రీ అనేది. సో చాలా బాగుంటుంది సెట్ దోశ మాత్రం. సో సెట్ దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఇప్పుడు ఎంత సేపట్లో వెళ్ళి రీచ్ అవుతాం ఏంటి అనేది చూడాలి. అండ్ అలానే ఈ ఆదియోగి సెంటర్ ఏదైతే ఉందో అది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. లేజర్ షో నడుస్తుంది. ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట. మరి మేము స్టే చేస్తామా లేదా అనేది కూడా తెలీదు, ఇంకా చూడాలి. సో లెట్స్ సీ. ఇంకా ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, బెంగళూరు నుంచి అయితే 75 kilometers. మేమున్న దగ్గర నుంచి 1 hour 50 minutes అలా చూపించింది. మ్యాప్ని నమ్ముకునే వెళ్ళిపోతున్నాం. ఇంకా మనం వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఒక ఊరులాగా ఉంటుంది, ఒక చిన్న విలేజ్ లాగా కనిపిస్తుంది. అక్కడే మనకి బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, ఆదియోగి ఫ్లెక్సీస్ ఉంటాయి. సో అన్నీ క్రాస్ చేసుకొని ఆ యారో మార్క్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే.
మనం అనుకుంటే ఇక్కడెక్కడ ఆదియోగిని పెట్టారో అని అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే ఈ వీడియోస్ అన్నీ తీశాను నేను. అసలు ఇది ఒక ఊరులాగా ఉంది. ఆ ఊరు మధ్యలో కొండల ప్రాంతంలో ఈ ఆదియోగి స్టాట్యూని అయితే నిర్మించారు. చాలా ప్రెజెంట్గా అనిపించింది. కొండలు, ఆ కొండల్ని శుభ్రంగా తవ్వేసి అక్కడ వాటర్ ఫాల్స్ లాగా, అక్కడ వాటర్ కూడా ఉందన్నమాట, చిన్న చిన్న పాండ్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇది అయితే ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సన్నిధి, సద్గురు సన్నిధి సుస్వాగత అని చెప్పి బోర్డు ఉంటుంది. అండ్ అలానే ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుంది, సద్గురు చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. సో ఇంక ఇలా ఎంటర్ అవుతూ వెళ్ళిపోతూ ఉండగా కొండలే మనకి అసలు అనిపిస్తుంది, ఇలాంటి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా వెళ్తూ ఉండగా మనకి కనిపిస్తుంది అనమాట. వెళ్తుండగానే బోర్డ్స్ కనిపిస్తాయి, లోపల మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, చూడొచ్చు అని కూడా కనిపిస్తుంది ఆ బోర్డు. అండ్ ఇంకా ఇక్కడికి మనకి ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళడానికి. బట్ వాటి టైమింగ్స్ అయితే నాకు తెలీదు. వెళ్తూ ఉండగానే చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనిపిస్తుంది మనకి ఆదియోగి స్టాట్యూ అయితే. చాలా బాగుంటుంది. ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ అనమాట. వ్యూ మాత్రం అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అండ్ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ క్లియర్ చేసుకొని వెళ్ళాలి అక్కడికైతే లోపలికి. అండ్ అలానే ఎంట్రన్స్ టికెట్ అవి మాకైతే టికెట్స్ ఏమీ అడగలేదు. సో ఎంట్రన్స్ టికెట్స్ కోసం నాకు అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, ఇవి సాధారణంగా కనిపించే వీల్స్ అయితే అస్సలు కానే కాదు. వీటిని ధర్మచక్రాస్ అంటారు. చాలా పెద్ద పెద్ద రాళ్లతో చేసినవి, వీల్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ బ్యాలెన్స్. ఇవి లైక్ మన జీవితం కూడా నిరంతరం ముందుకు సాగుతూ ఉంటుంది కదా, అలా సూచిస్తాయి అన్నమాట. మనం వీటిని తిప్పడం ద్వారా మనకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మనకు అలానే ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం వీటిని రొటేట్ చేస్తున్నప్పుడు ఇట్ సింబలైజెస్ మూవింగ్ లైఫ్ ఫార్వర్డ్ ఇన్ రైట్ డైరెక్షన్, జస్ట్ లైక్ మన సైకిల్ ఆఫ్ టైమ్ అండ్ కర్మ అనమాట. ఈ సర్క్యులర్ డిజైన్ కంప్లీట్నెస్ అండ్ కంటిన్యూటీ అండ్ యూనివర్స్ సెల్ఫ్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ నేనైతే ఒక వీల్ ని తిప్పగలిగాను, ఇంకో వీల్ ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కూడా చేతులు పట్టుకోవడానికి ఉంటాయి. బట్ నేను ఈ వీల్ని అయితే నేను తిప్పలేకపోయాను. మా పిల్లలు ఇద్దరు తిప్పేశారు. మా ఇది ఇలా ఇచ్చారు కదా, దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం చాలా ట్రెడిషన్స్ లో వింటూ ఉంటాం, చూసి నమ్ముతూ ఉంటాం కదా. లైక్ ఇలాంటి సచ్ వీల్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ చేస్తూ నెగిటివ్ ఎనర్జీని క్లెన్స్ చేసేసుకొని ఇన్నర్ పీస్ ని తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇది కూడా అంతే. ఈ ఇషా ఫౌండేషన్లో ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సో దట్ విజిటర్స్కి ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ పొందేలాగా ఎంకరేజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. చాలామందికి తెలీదు ఈ వీల్స్ని తిప్పచ్చు అని చెప్పి. బట్ ఈ వీల్స్ని తిప్పచ్చు. దీంట్లో లోపల అక్కడ పక్కనగా ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకి ఆ నుంచి ఎంట్రన్స్ వెళ్తే మనకి అక్కడ ఒక నాగ పుట్ట ఉంటుందన్నమాట. ఆ మన్ను కూడా, పుట్ట మన్ను కూడా తీసుకొని మనం పెట్టుకోవచ్చును. లైక్ అందులోంచి వాటర్ అది కూడా కారుతూ ఉంటుంది. అక్కడ వీడియో తీయకూడదంట, అందుకనే నేను వీడియో తీయలేదు. ఇవైతే చూస్తున్నారా, మా పిల్లలు తిప్పేశారు, మా హస్బెండ్ అందరూ తిప్పేశారు. నేనైతే ఒక వీల్నే తిప్పగలిగాను, ఒక వీల్ని అయితే నేను తిప్పలేకపోయాను. చాలా బరువున్నాయి, చాలా అంటే చాలా. సో ఇంక ఇక్కడ ఇలా ఈ టెంపుల్లోకి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. దీనిపైన మహాశూల ఉంటుంది. ఆ మహాశూల చుట్టూనే పుట్టలాగా ఉంటుందన్నమాట, నాగపుట్ట. ఆ వీడియో తీయొద్దని చెప్పేస్తున్నారు నాకు అప్పుడే. కావాలంటే మీరు బయట నుంచొని తీసుకోండి, కానీ లోపల మాత్రం తీయొద్దు అనేసి అని అన్నారు. ఈ మహాశూల ఏదైతే ఉందో ఇది 54 feet హైట్లో ఉంటుంది మహాశూల. సో అక్కడ మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ రాసి ఉంటాయి. అలానే పక్కనే నాగా అని చెప్పి ఒక 3 పావుల్ని కలిపి అక్కడ పెట్టారనమాట. అదేంటంటే ఒక మెడిటేషన్ హాల్ లాగా ఉంటుంది. సో అది యోగా సాంప్రదాయంలో నాగా అంటే సర్పెంట్, పాము కదా. సో యోగా సాంప్రదాయంలో నాగం అంటే చాలా ముఖ్యమైన ప్రతీకగా భావిస్తారు. ఎందుకంటే నాగం చాలాసేపు ఏంటంటే నిశ్శబ్దంగా కదలకుండా ఉండగలదు. అందుకే దాన్ని గ్రహించే శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 3 పవిత్ర నాగ స్వరూపాలను ప్రతిష్ఠించారు. అనంత, శేష, కర్కోట
త్రికోటక. ఈ నాగాల్ని సద్గురు గారే స్వయంగా ప్రతిష్ఠించారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం, ఐశ్వర్యం మనందరికీ కలగాలి అని చెప్పి మనకు కనిపించని అడ్డంకుల్ని తొలగించడం, ఇంకా జీవితంలోని ఆధ్యాత్మిక రహస్యాలని అన్వేషించడం, ఇంకా ఈ నాగం ఈ ప్రదేశానికి రక్షకుడిగా కూడా పనిచేస్తుందంట. ఇక్కడ చాలా స్పెషల్ పూజలు చేస్తారు, నైవేద్యాలు చేసి నాగకృపను మనం పొందొచ్చంట. అండ్ ఇక్కడ అయితే మనం యోగా ఈ ఆదియోగి స్టాట్యూని అంతా దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మనం ఆ నాగమండపంలో కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయొచ్చు. చెప్తే నమ్మరు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. అండ్ ఇక్కడైతే ఎంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారో, వాళ్ళ దగ్గర వాళ్ళకి వీడియో కాల్స్ చేసి చూపించుకుంటున్నారు. అండ్ ఈవెన్ మేము కూడా చాలామందికి వీడియో కాల్స్ చేసి చూపించాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అది చూస్తూనే చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే లైక్ ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా ఆ రోజు చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనకి ఇలా ఎక్కడికక్కడ నేను చెప్పాను కదా, ఇదే మెడిటేషన్ హాల్, నాగా హాల్ అనమాట. అది అక్కడ మనం మెడిటేషన్ చేసుకుంటాం. లైక్ స్వామి కింద భాగం షోల్డర్ దగ్గర నుంచి కింద భాగం అంతా కిందన కనిపించేటట్టుగా ఉంటుంది. మనకు కనిపించదు, అలా ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇక్కడ ఎండలకి కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అందుకని చెప్పి ఎక్కడికక్కడ మ్యాట్స్ వేశారు, జూట్ మ్యాట్స్ వేశారు కాలు కాలకుండా. సో మనం చాలా దగ్గర వరకు వెళ్ళి చూడొచ్చు అనమాట, స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎంత బాగుందో, చాలామంది రీల్స్ తీసుకుంటున్నారు, షార్ట్స్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా షార్ట్స్ పోస్ట్ చేశాను. ఈ వీడియో పెట్టడం అయితే కొంచెం లేటే అయింది, నాకు ఎడిటింగ్లో టైం పట్టేసింది. అండ్ ఇక్కడ ఈ మెడలో కనిపిస్తున్న తాడు ఏదైతే ఉందో అది రుద్రాక్షలతో చేసిందనమాట. ఎన్నో వేల రుద్రాక్షల్ని కలిపి ఒక పెద్ద మాలలాగా చేసి కట్టారు. అండ్ ఇంకా మీరు అక్కడ చెప్తే నమ్మరు, ఆ చెవుల దగ్గర లైక్ మేకులు లాంటివి ఏవో కొట్టారనమాట. అంటే పావురాలు అవి కూర్చొని ఖరాబ్ చేయకుండానో మరి ఏంటో నాకు తెలీదు. ఈవినింగ్ చూడాలి అసలైంది, సాయంత్రం లేజర్ షో అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకా చూడండి, మా పెద్దోడు వాళ్ళు కొంతమంది గ్రూప్స్ లాగా వస్తారు కదా, వాళ్ళు ఫొటోస్ తీయమని మమ్మల్ని అడగడం, మేము ఒకళ్ళని అడగడం, మా నలుగురిది కలిపి కూడా ఫోటో కావాలి అని చెప్పి. సో అలా వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీయమని చెప్తుంటే తీస్తున్నాడు అనమాట పెద్దోడు. అండ్ దీనికి కిందనే ఆ మెడిటేషన్ హాల్ అనేది ఉంటుంది. అక్కడ మనం ఆ శివలింగం అది కూడా ఉంటుంది. అక్కడ వాటర్ వేసి మనం కాసేపు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మనం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, వెళ్ళొచ్చా లేదా అనుకొని మేము వెళ్ళాం అనమాట. వెళ్ళొచ్చును, అక్కడ చాలా నీడగా ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ దగ్గర, స్వామికి బ్యాక్ సైడ్. అందరూ కూడా అక్కడ కూర్చొని నీడగా ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఉంటారు. అండ్ ఇంక ఇక్కడ మా హస్బెండ్కి డౌట్ వచ్చింది, దీన్ని ఏ మెటీరియల్తో తయారు చేశారు అని. ఇగోండి ఇలా కూర్చొని ఉన్నారనమాట. చక్కగా మొత్తం కార్పెట్స్ వేశారు. అండ్ ఈవినింగ్ అక్కడ ఒక గేట్ లాగా కూడా ఉంది. లేజర్ షో అది వేస్తారు కదా, దానికి సంబంధించినవి ఏమైనా ఉంటాయేమో. సో అవన్నీ చూస్తున్నాం అనమాట. ఆ బౌండరీ వాల్ మొత్తం కూడా త్రిశూలాలతోనే బౌండరీ వాల్ అనేది పెట్టారు. చాలా బాగుంది. నాకైతే బెంగళూరు వచ్చి 1 year అయింది. ఇప్పటి వరకు నేను ఎందుకు వెళ్ళలేదా అని అనుకున్నాను. నాకు అసలు నిజంగా తెలీదు. ఈషా ఫౌండేషన్ అంటే నేను కోయంబత్తూరులోనే ఉంది అని అనుకున్నాను, బెంగళూరులో ఉందనే మాకు అసలు తెలీదు. రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ అని వస్తే ఇంటికి వచ్చారు, ఆయన చెప్పారనమాట ఇక్కడ ఉంది అని చెప్పి. సో మేమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోయాము. ఎండ మాత్రం చాలా ఘోరంగా అనిపించింది. అండ్ ఇక్కడే మనకి రెస్టారెంట్ కూడా ఉంది, టిఫిన్స్ ఏమైనా తినాలన్నా లంచ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనుకుంటాను. అండ్ ఇక్కడ ఒక సద్గురు గారి ఫోటో కూడా పెట్టి ఉంచారు అక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్నగా షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ కొన్ని బుక్స్ కానీ లైక్ కొన్ని మెటల్స్తో చేసిన ఇలాంటి ఆర్నమెంట్ టైప్ యాక్సెసరీస్ లాంటివి అన్నీ కూడా ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి, సద్గురు గారి బుక్స్ ఉన్నాయి, ఇంకా వాటర్ బాటిల్స్, రాగివి, మళ్ళీ అలానే ఇలా చాలా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. బట్ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇక్కడ.
కొంచెం కాదు, టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేమైతే ఏమీ పర్చేస్ చేసుకోలేదు. మా చిన్నోడు మాత్రం టీషర్ట్ కావాలి అని అడిగాడు. బట్ దేవుడు ఫోటో ఉన్న టీషర్ట్ మనం ఎలా పడితే అలా వాడేస్తాం నాన్న, వద్దు అని చెప్పాను. సో ఇంక ఇక్కడ ఇలా ఫొటోస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ శారీస్, టీషర్ట్స్ ఇలా అన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా వీడియో తీయకూడదంట. నాకు ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది వీడియో తీయకూడదు అని చెప్పి. ఇంక ఇక్కడ మేమైతే ఎండ చాలా ఘోరంగా ఉంది. చెమటలు చూసారా ఉదయానికి ఇప్పటికీ ఎంత ఎండ, ఫుల్ ఎండ. ఇంకా మా పెద్దోడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా పెద్దోడు వాష్రూమ్ కన్నా వెళ్ళాడు. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నది. అలానే పెద్దవాళ్ళ కోసం వీల్ చైర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. తప్పకుండా బెంగళూరులో ఉన్నవాళ్ళు విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా చల్ల గాలి కూడా వేస్తుంది, కానీ ఆ ఎండకి ఆ గాలి అసలు ఎక్కడ ఆనటం లేదు. ఫుల్ ఓపెన్ అవడం వల్ల ఇంకా ఓపెన్ ఏరియా, కొండకి దగ్గర కదా, అందుకనేమో చాలా ఎండగా ఉంది. మాకైతే వేడి దంచేసింది. ఆ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ నాకు చాలా బాగానే చూపించింది. సో ఇలా మా జర్నీ అయితే ఇక్కడ ఇలా ఇప్పుడైతే అయిపోయింది. ఇషా ఫౌండేషన్ మొత్తం తిరిగేసాము, బాగా ఎంజాయ్ చేసాం. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా, చెమటలు పట్టేసాం, బాగా ఎండగా ఉంది. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. సో ఇంక ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాం, కానీ ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ లేవు. సో అందుకని చెప్పి ఇంక మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి కూడా ఉన్నాయి, చూపిస్తానండి. బట్ నేనేం షాపింగ్ చేయను, ఇప్పటికే ఎక్కువ షాపింగ్ అయిపోయింది నాకు చాలా. ఇక్కడంతా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఆదియోగి స్టాట్యూస్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఇక్కడంతా సేల్ చేస్తున్నారు. లోపల ఉన్నాయి కానీ షాప్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ మేబీ కొంచెం తక్కువ ప్రైస్, లైక్ బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చును. సో ఇక్కడ ఇవన్నీ కూడా అవే స్టాల్స్, ఆదియోగి స్టాట్యూస్ సేల్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడంతా షాప్స్ కొన్ని అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇవాళ సండే కదా, మేబీ అందుకనే అయ్యి ఉండొచ్చు. లేదు రెనోవేషన్ చేస్తున్నారు. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మేబీ ఈవినింగ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. చూడండి ఈ వ్యూ. అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి, ఆ కొండపై నుంచి వచ్చేస్తూ ఉంటాం కదా, అక్కడ నుంచి కూడా స్టాట్యూ కనిపించింది. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. ఎవరైనా బెంగళూరు వచ్చినా, బెంగళూరులో ఉన్నవాళ్ళైనా ఇప్పటి వరకు కనుక ఇది చూడకపోతే తప్పకుండా మిస్ చేయొద్దు. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. లేజర్ షో ఉంటుంది. లైక్ మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. 4:30కి ఎండ తగ్గిన తర్వాత బయలుదేరితే 7 o'clock అక్కడ లేజర్ షో అనేది వేస్తారు. సో ఈజీగా అవన్నీ చూసుకొని మీరు రిటర్న్ 8 o'clock కల్లా వచ్చేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఎయిర్పోర్ట్ రోడ్లోనే మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ ఏరోప్లేన్ కనిపించింది నాకు. భోజనం అయిపోయింది శుభ్రంగా. ఇంక అన్ టైంలో ఇంటికి వెళ్ళి వంట చేసే అంత ఓపిక అయితే నాకు ఉండదు. అందుకని చెప్పి ఇంకా ఈరోజు ఎలాగో సండేయే కాబట్టి మేము బయటే భోంచేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు సండే. మేము ఆదియోగి దగ్గరికి వెళ్ళి అక్కడ అదంతా చూసుకొని అలా రిటర్న్ వస్తున్నప్పుడు బయటనే భోంచేసేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది మా సండే అయితే ఇలా గడిచింది. అండ్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇప్పటి వరకు బెంగళూరులో కూడా ఆదియోగి ఇషా ఫౌండేషన్ ఉంది అని నాకు తెలీదు. సో రీసెంట్గానే మాకు తెలిసిన వెంటనే ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోయాము సండే. అండ్ అలానే పిల్లలు కూడా సెకండ్ సాటర్డే సండే హాలిడే వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాము, అది చూసేద్దామని చెప్పి. సో బాగుంది, చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. రిటర్న్ వస్తూ భోంచేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలానే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలానే మీలో కూడా thank you so much for watching and thank you so much for your time. See you soon in the next vlog. Bye bye.